నమస్తే అండి. ఈరోజు మనము నైరుతిలో బాత్రూమ్ పెడతా ఉన్నారు చాలామంది. వాటి గురించి మనం తెలుసుకుందాము. నేను విజిట్ వెళ్ళిన కొన్ని చోట్ల ఇది గమనించానండి. ఇది వాళ్ళ సైట్ అనుకుంటే ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది పడమర అనుకుంటే ఇది నైరుతి అవుతుంది. ఈ నైరుతిలో ఏం జేస్తారంటే ఇల్లంతా మొత్తం అంటే వాళ్ళకి ఎప్పుడు ఇలా నైరుతిలో బాత్రూమ్ పెట్టుకుంటారంటే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఇలా నైరుతిలో బాత్రూమ్ పెట్టుకుంటా ఉంటారండి. ఎందుకీ? ఇలా మెట్లు ఈ రోడ్డు వైపు మెట్లొస్తాయి కదా ఇంటికి. దాని కింద బాత్రూమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది గదా! ప్లేసు అడ్జస్ట్ అవుతుంది గదా! అన్నట్టుగా ఆ ప్లేస్ వేస్ట్ చేయలేక, ఈ విధంగా వాళ్ళు బాత్రూమ్స్ పెట్టుకుంటా ఉంటారండి. ఇలా టోటల్‌గా ఇది ఉత్తరం. ఈ ఉత్తరం మొత్తం బ్లాక్ అయిపోయే విధంగా ఇదంతా ఇల్లు కడతారండి టోటల్‌గాను. ఇక్కడంతా ఖాళీ ప్లేస్ పెట్టేసుకుంటారు. ఖాళీ ప్లేస్ పెట్టేసుకొని ఈ విధంగా స్టెప్స్ ఏసేసుకుంటారు. ఇలేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ప్లేస్ ఉందనుకోండి నైరుతిలో. అంటే ఇంకా కొంచెం చాలా ప్లేస్ ఉందనుకోండి. అప్పుడేం జేస్తారంటే ఈ విధంగా బాత్రూమ్ పెట్టేసుకుంటారండి. అంటే ఇలా దక్షిణం గోడ, ఇలా పడమర గోడ 2 కలుపుతూ ఇలా నైరుతి కార్నర్‌లో వచ్చే విధంగా బాత్రూమ్ పెట్టేసుకుంటారండి. ఇది ఎంత పెద్ద దోషాలను కలుగజేస్తుందనేది నేను ముందు వీడియోలో గూడా చెప్పాను. నేనే గాదు ఏ వాస్తు ప్లానర్ గూడా దీని గురించి చాలా క్లుప్తంగా వివరిస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా నైరుతిలో బాత్రూమ్ గాని లేదా సెప్టిక్ ట్యాంకులు గాని ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాయనుకోండి, మీరు అనుకోని విపత్తులు, అకాల మృత్యు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదండి. కాబట్టి ఇది ఒక మేజర్ మిస్టేక్ అండి. దీన్ని చాలా మంది గమనించాలండి. ఎందుకంటే తెలిసో తెలియకో ఇప్పుడు వరకు పెట్టుకొనుంటే మాత్రం దీన్ని ఎంత తొందరగా మీరు ఇక్కడ ఈ బాత్రూమ్‌ని రిమూవ్ చేసేసి దాన్ని వేరే ప్లేస్‌లోకి మార్చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ గుంత గాని, బాత్రూమ్ గాని ఏది గూడా నిషిద్ధమండి. ఇక్కడ మాత్రం దయచేసి పెట్టకండి. ఇలాగే పెట్టి ఉన్నారంటే మాత్రం మీరు తొందరలోనే ఆ ఇంటిని వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందండి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. లేదా ఎనీ టైము మీరు కష్టాలను, నష్టాలను అనుభవిస్తూనే ఆ ఇంట్లో కాలం వెలబుచ్చుకోవాల్సి వస్తుందండి. కాబట్టి ఇది ఎంత వీలైతే అంత తొందరగా ఇవి తీసేసి వేరే ప్లేస్ ఉంటే మాత్రం అక్కడ మాత్రమే మీరు బాత్రూమ్ పెట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టుకోవాలనేది ఇంతకు ముందే నేను వీడియోలో చెప్పాను. అదొక్కటి గమనించి వెంటనే ఈ బాత్రూమ్ గాని, గుంత గాని ఉంటే తీసేసేయండి. థాంక్ యూ.